అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా? శాంతి కపోతపు కుత్తుగా తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి చానాళ్ల కిందట రాశారు. ఇండియా పాకిస్తాన్ కు స్వాతంత్ర్యం ఒక్కరోజు వ్యవధిలో వచ్చింది. కానీ ఇండియా మనుగడ, పాకిస్తాన్ మనుగడ రెండూ నాణ్యానికి బొమ్మ బోర్సు అని భావిస్తే అసలు చిత్రం బోధపడుతుంది. సొంత ప్రజల్ని పేదరికం నుంచి అభివృద్ధి వైపు తీసుకువెళ్లడంతో పాటు ప్రపంచంలోనే సూపర్ పవర్ గా ఎదగాలని ఇండియా భావిస్తుంటే, పాకిస్తాన్ మాత్రం సొంత ప్రజల్ని పిట్టలా కాల్చి చంపుతోంది. కేవలం జాతి వైరంతో పష్తూన్లను సర్వనాశనం చేయాలని చూస్తోంది. విచిత్రం ఏంటంటే, ప్రజాస్వామ్యం గురించి చెప్పే పెద్ద పెద్ద దేశాలు పాకిస్తాన్ కు సాయం చేయడం. చైనాకు అమెరికా అంటే పడదు, అమెరికాకు రష్యా అంటే పడదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఏకకాలంలో అందరినీ బుట్టలో వేసుకుని బురిడి కొట్టిస్తుంది. కపటమే దేశ దౌత్యంగా భావిస్తూ పాకిస్తాన్ పబ్బం గడుపుకుంటోంది. ఇప్పటికే బలూచిస్తాన్ కార్చిచ్చు కొనసాగుతోంటే, తాజాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీరాలోయలో గిరిజనుల ఉద్యమాలను అణచివేస్తూ అక్కడి ప్రజలను జాతి పేరుతో నిర్మూలించే కుట్ర చేస్తోంది. సొంత బిడ్డలను చంపుకుంటున్న ఏకైక దేశంగా పాక్ ఇప్పుడు ప్రపంచం ముందు దోషిగా నిలబడుతోంది. మానవత్వం మరిచి సొంత ప్రజల్ని చైనా తయారు చేసిన బాంబులతో మాంసపు ముద్దలుగా మార్చేస్తోంది. ఇది ఇవాల్టి పగ కాదన్నట్టుగా ఒక జాతి మొత్తాన్ని నిర్మూలించాలన్న కసిగా సరిహద్దు గ్రామాలపై దండయాత్ర చేస్తోంది. సొంత ప్రజలపై బాంబులు కురిపిస్తూ చైనా, అమెరికా వ్యూహంలో భాగమైపోతోంది. కాసులు దండుకోవాలని పాకిస్తాన్ తెగ ఇదైపోతోంది. వ్యూహాత్మక లాభాల కోసం రక్తపాతం సృష్టిస్తోంది. తీరాలోయలో తాజా దాడితో తనామనా అన్న తేడా లేకుండా పాకిస్తాన్ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు మానవ హక్కుల ఉల్లంఘనంటూ గొంతెత్తిన పాకిస్తాన్ ఇప్పుడు చైనాలో తయారైన బాంబులతో పష్తూన్ గిరిజన గ్రామాలను రక్తసిక్తం చేసేస్తోంది. ఈ పాడు పనిని పాకిస్తాన్ ఇవాళ మొదలుపెట్టలా దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. ఇలా చేసే మనుషులనైతే నరరూప రాక్షసులంటాం. కానీ దేశాన్ని ఏమనాలి? సొంత ప్రజల్ని చంపుకు తింటున్న ప్రపంచంలోనే వర్స్ట్ కంట్రీ పాకిస్తాన్. ఒక దేశంగా ఉంటూ తన దేశ ప్రజల పట్ల సాగిస్తున్న దమన నీతి, క్రూరత్వానికి పరాకాష్ట. తీవ్రవాదంపై డబుల్ స్టాండర్డ్స్ ను మరోసారి పాక్ రుజువు చేస్తోంది. గాజాపై దాడులు జరిగితే అంతర్జాతీయ వేదికలపై మానవ హక్కుల ఉల్లంఘన అంటూ నోరు చించుకునే పాకిస్తాన్ తన సొంత గిరిజన ప్రాంతాల్లో అమాయకులపై బాంబులు కురిపిస్తూ మానవత్వాన్ని మంటగలుపుతోంది. ఖుర్రం ప్రాంతంలోని తీరాలోయలో జరిగిన వైమానిక దాడి ఈ వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది. అమాయకులను కాటికి పంపించి పండుగ చేసుకుంటోంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చైనా తయారు చేసిన LS-6 గ్లైడ్ బాంబులను పష్తూన్ తెగలు నివసించే గ్రామాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. అసలు ఆ బాంబులు పనిచేస్తాయో లేదో చెక్ చేసుకోవడం కోసం సొంత పౌరులపైనే దాడి చేస్తోందంటే నమ్మి తీరాల్సిందే. పాకిస్తాన్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. పాక్ సైనిక పెద్దల్లో కొందరు వద్దని వారించినా పాక్ పెద్దలు మాత్రం దాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఈ దాడికి పాకిస్తాన్ చెప్పే సాకు ఒక్కటే, తాము తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్న ఆగడాలను అణిచివేయడానికే దాడి చేశామంటోంది. బాంబు తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికంటూ బుకాయించింది. కానీ దాడిలో చనిపోయిన వారిని చూస్తే అసలు పాకిస్తాన్ ఉద్దేశమేంటో తెలిసిపోతోంది. కేవలం పష్తూన్లను ఊచకొత్త కోయాలన్న లక్ష్యంగానే జరిగాయన్నది సుస్పష్టం. దాడిలో 30 మందికి పైగా మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ముందుగా చెబుతున్నట్టుగా అక్కడ బాంబుల ఫ్యాక్టరీపై దాడి చేయాలనుకుంటే, చైనా తయారీ బాంబుల దాడి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. ఈ విషయం చిన్న పిల్లోడికి కూడా అర్థమైపోతుంది. కానీ పాకిస్తాన్ సైన్యం బెదిరింపు ధోరణిని ప్రదర్శిస్తోంది. ఇవాళ పష్తూన్లపై జరిగిన దాడి ఒక్కరోజు వ్యవహారం కాదు. మారణహోమం, క్రూరత్వం అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ పన్నుతోన్న వ్యూహాన్ని అమలు చేస్తూనే ఉంది. తాలిబాన్ను పెంచి పోషించి ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదాన్ని విస్తరించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబాన్ దాడులతో బెత్తరపోతోంది. ఆఫ్ఘన్ భూభాగం నుండి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సాయుధులు పాకిస్తాన్ సరిహద్దు గ్రామాలపై దాడులు ఉధృతం చేస్తుండగా, పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక చర్య పేరిట తన సొంత ప్రజలపైనే బాంబు దాడులు చేస్తోంది. తానే సృష్టించిన మంటల్లో తన ప్రజలను తానే కాల్చేస్తోంది. 2007 తర్వాత కనీసం 8 సార్లు గిరిజన ప్రాంతాలపై సైనిక ఆపరేషన్లు చేసి రక్తం పారించింది. ప్రతిసారి తెగల నిర్మూలన పేరుతో విమానాలు, ఫిరంగులు, డ్రోన్లు ఉపయోగించి అమాయకులను బలి తీసుకోవడం పాక్ ఆర్మీకి అలవాటుగా మారింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ నిర్వచనం ఏంటంటే, తమకు ఎవరైతే అడ్డం తిరుగుతారో వారు తస్మదీయులు, వినేవారు మాత్రం అస్మదీయులు. తస్మదీయుల్ని ముట్టడించాలని భావించిన ప్రతిసారి ఉగ్రవాదం తగ్గక మరింత పెరుగుతూ వచ్చింది. పష్తూన్ ప్రజలపై పాక్ సైన్యం ఖారిజైట్స్ అనే మతద్రోహపు ముద్ర వేసి యుద్ధం కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా పష్తూన్ తహఫుజ్ మూవ్మెంట్ PTM శాంతియుత మార్గంలో ఈ హింసను నిలిపేయాలని కృషి చేయడం విశేషం.
పష్తూన్ నాయకుడు మంజూన్ తాము నివసిస్తున్న సరిహద్దు ప్రాంతాలకు స్వేచ్ఛ ఇచ్చి సైనిక దాడులకు ముగింపు పలకాలని కోరుతున్నాడు. చర్చల ద్వారా సమస్య పరిష్కారాన్ని కోరుతున్నాడు. కానీ పాక్ సైన్యం మాత్రం అణిచివేస్తోంది. అరెస్టులతో నిరసనకారుల్ని అదుపులోకి తీసుకుంటోంది. ఈ రక్తపాతం వెనుక చైనా, అమెరికా వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని తాజా విశ్లేషణల ద్వారా తెలుస్తోంది. చైనా బాంబులు, పాకిస్తాన్ విమానాలు, అమెరికా ఒత్తిడితో బలవుతోంది మాత్రం పష్తూన్ ప్రజలే. ఇస్లామాబాద్ మాత్రం గాజాపై కన్నీరు కారుస్తున్నట్టు నటిస్తూ తీరాలో తన సొంత ప్రజల రక్తాన్ని తాగుతోంది. బయటకు ముస్లిం ప్రపంచానికి తాము పాలస్తీనా పట్ల సహృదయతతో ఉన్నామన్న కాలరంగించుకోవడం కోసం నానా తంటాలు పడుతోంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా సౌదీతో డీల్, ఇరాన్తో ఒప్పందాలు చేసుకుంటున్న పాకిస్తాన్ రేపో రోజు ఇజ్రాయెల్తోనూ డీల్ కుదుర్చుకోదన్న గ్యారంటీ ఎంతమాత్రం లేదు. తాజాగా తీరాలోయలో జరిగిన ఘటన ఓ విషయాన్ని స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ తన భూభాగంలో శాంతి కంటే వ్యూహాత్మకంగా తనదే పైచేయి కావడం కోసం ప్రాధాన్యతనిస్తోంది. తాలిబాన్ను పెంచిన దేశం ఇప్పుడు తాలిబాన్ దాడుల భయంతో పష్తూన్ ప్రజలపై గగనతల దాడులు చేయిస్తోంది. ఇది కేవలం ఉగ్రవాద వ్యతిరేక పోరాటం కాదు, ఒక జాతిపై జరుగుతున్న అంతర్గత యుద్ధమని చెప్పాలి. చైనాతో కుదిరిన ఒప్పందం, పాకిస్తాన్లో పష్తూన్లపై జరుగుతున్న దాడులు, సొంత ప్రజల రక్తంతో రాజకీయాలను ఆడే పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తన క్రూరత్వాన్ని బయటపెట్టుకుంది. తీరాలోయలో జరిగిన తాజా వైమానిక దాడి కేవలం సైనిక ఆపరేషన్ కాదు, చైనా పాకిస్తాన్ వ్యూహాత్మక బంధానికి చిహ్నం. ఈ దాడిలో ఉపయోగించిన చైనా తయారీ యుద్ధ విమానాలు, LS-6 గ్లైడ్ బాంబులు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగం. గాజాపై ఇజ్రాయెల్ దాడులప్పుడు మానవ హక్కుల పేరుతో కన్నీరు కార్చిన పాపి చైనా సాంకేతికతతో తన సొంత పౌరుల్ని బాంబులతో మట్టుబెట్టి డబుల్ గేమ్ ఆడుతోంది. ఈ దాడికి అధికారిక కారణంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ బాంబు తయారీ కేంద్రం లక్ష్యమని చెప్పిన వాస్తవం ఏంటంటే 30 మందికి పైగా మహిళలు, పిల్లలు సహా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాతతరం గ్లైడ్ బాంబులు ఖచ్చితత్వం తక్కువగా ఉంటాయని తెలిసిన పాకిస్తాన్ సైన్యం ఈ దాడిని అమలు చేసింది. లక్ష్యంతో పాటు పరిసర గ్రామాలు నాశనమైపోతాయని సైన్యానికి బాగా తెలుసు. అయినా కూడా ఆపరేషన్ నిలిపే నైతికత ఎక్కడా కనిపించలేదు. ఈ దాడి వెనుక ఉన్న అంతర్జాతీయ సమీకరణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా బాగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి దక్కించుకోవాలని ఒత్తిడి తెస్తుండగా చైనా ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రభావాన్ని విస్తరించడానికి మధ్యవర్తిగా నిలబడాలని ప్రయత్నిస్తోంది. ఈ రెండు శక్తుల మధ్య పాకిస్తాన్ తన భూభాగాన్ని రక్తపాతం రాజకీయాలకు వేదికగా మార్చుకుంటూ పావుగా మారింది. ఈ విషయం తెలిసి కూడా తనదే పైచేయి అని నటించడం ప్రపంచంలో ఒక్క పాకిస్తాన్కు తప్ప మరో దేశానికి తెలియదంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. చైనా ఆయుధాలను పరిరక్షించడానికి పష్తూన్ గిరిజన ప్రాంతాల ప్రాణాలు బలవుతుంటే అమెరికా తన వ్యూహాత్మక అవసరాల కోసం ఇస్లామాబాదుపై ఒత్తిడి పెంచుతోంది. 2007 నుంచి పాకిస్తాన్ కనీసం 8 ప్రధాన సైనిక ఆపరేషన్లను గిరిజన ప్రాంతాల్లో జరిపింది. ప్రతిసారి ఉగ్రవాద నిర్మూలన అంటూ బాంబులు, ఫిరంగులు, డ్రోన్లు ఉపయోగించి గ్రామాలను రక్తసిక్తం చేసింది. కానీ ఉగ్రవాదం తగ్గకపోగా మరిన్ని గ్రూపులు పుట్టుకొచ్చాయి. సైన్యం స్థానికుల్ని ఖరీజైట్స్ అనే మతద్రోహపు ముద్ర వేసి వారిపైన యుద్ధం ప్రకటించడం పష్తూన్ సమాజంపై ప్రభుత్వమే చేస్తున్న దాడులకు నిదర్శనం. లక్కీ మార్వాట్ వంటి ప్రాంతాల్లో గిరిజనులు, పోలీసులు సైన్యానికి వ్యతిరేకంగా నిలిచారు. గగనతల దాడులు కాకుండా స్థానిక శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలంటూ కోరారు. కానీ సైన్యం బాంబులనే ప్రధాన పరిష్కారంగా చూస్తోంది. ఈ హింసను ఆపాలని పష్తూన్ తహఫూజ్ మూవ్మెంట్ PTM పాక్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని కోరుతోంది. ఆ సంస్థ నాయకుడు మంజూన్ పష్తూన్తో చర్చలు, సైనిక ఆపరేషన్ల ముగింపు, సరిహద్దుల ద్వారా స్వేచ్ఛగా రాకపోకలకు హామీ కోరుతుంటే అందుకు కూడా పాక్ సైన్యం అంగీకరించడం లేదు. అయితే పాకిస్తాన్ అరెస్టులు, నిరసనల అణచివేతతో పష్తూన్ ప్రజల్ని అంతమొందించాలనుకుంటోంది. పష్తూన్ ప్రజల్ని పాక్ సైన్యం వేరే జాతిగా చూస్తోందని ఇది మరోసారి రుజువు చేస్తోంది. తాను సృష్టించిన తాలిబాన్ మంటల్లో తానే కాలిపోతున్న పాకిస్తాన్ ఇప్పుడు చైనా సహకారంతో గగనంతల దాడులు చేసి పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తోంది. గాజాపై మానవ హక్కుల పేరుతో గొంతెత్తే దేశం తీరాలోయలో తన సొంత ప్రజల రక్తాన్ని చల్లగా కడుగుతుంటే ప్రపంచం మాత్రం నిశ్శబ్దంగా చూస్తోంది. రక్తంతో మునిగిన పష్తూన్ భూమి తన సొంత ప్రజలపై బాంబులు కురిపిస్తూ వ్యూహాత్మక లాభాల కోసం రక్తపాతం కొనసాగిస్తున్న పాకిస్తాన్కు తీరాలోయ తాజా దాడి ఓ చరిత్ర పునరావృతం మాత్రమే. పాకిస్తాన్ సైన్యం ఈ ప్రాంతంలోని తెగల మధ్య పాత విభజనల్ని మళ్లీ కదిలించుకుంటూ ఆధిపత్యం సాధిస్తోంది. 2007 నుంచి 2011 వరకు హక్కానీ నెట్వర్క్ షియా తురీ తెగను 4 ఏళ్ల పాటు ముట్టడిలో ఉంచినప్పుడు ఇస్లామాబాద్ ఉద్దేశపూర్వక మౌనం వహించింది. ISI పెంపుడు, హక్కానీలు, తర్వాతి తాలిబాన్ విభజనలు అన్నీ కూడా ఈ
ఈ సైనిక వ్యూహాలకు మాత్రమే ఉపయోగపడ్డాయి. ఆ కాలంలో సృష్టించిన విభజనలే నేడు ప్రాంతాన్ని అంతులేని యుద్ధం వైపు నెడుతున్నాయి. గత పాఠాలను ఎవరూ మర్చిపోకపోయినా పాకిస్తాన్ మాత్రం అదే వ్యూహాన్ని తిరిగి అమలు చేస్తోంది. స్థానిక తెగలను ఒకరిపై మరొకరిని కత్తిపట్టించి తాను మధ్యవర్తిగా నిలిచి లాభం పొందడం సైన్యానికి పాత అలవాటుగా మారింది. ఉగ్రవాద నిర్మూలన పేరుతో గగనతల దాడులు చేస్తూ పష్తూన్ సమాజాన్ని మతద్రోహులుగా ముద్రవేస్తోంది. రక్తపాతం ఆటకు ఇప్పుడు చైనా, అమెరికా కొత్త దోస్తులే. ఈ ప్రాంతం ఇప్పుడు అంతర్జాతీయ శక్తుల కొత్త యుద్ధానికి వేదిక. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంపై అమెరికా, చైనా, రష్యా, తాలిబాన్ దృష్టి పెట్టే. అమెరికా బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ను తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని తపిస్తుంటే, చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ను విస్తరించేందుకు ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెడుతోంది. ఇస్లామిక్ స్టేట్, మిగతా శక్తులు కూడా ఈ భూభాగాన్ని సులభ వేట మైదానంగా చూస్తున్నాయి. ఈ గ్లోబల్ గ్రేట్ గేమ్లో పస్తూన్ ప్రజల ప్రాణాలు మాత్రం లెక్కలు లేవు. అంతర్జాతీయ శక్తుల ప్రతి కదలిక, ప్రతి ఒప్పందం చివరికి స్థానిక గ్రామాలపై బాంబుల రూపంలో అమాయకులను బలిగొంటున్నాయి. ఈ పరిణామాలు భారతదేశానికి కూడా గట్టి హెచ్చరికలు పంపిస్తున్నాయి. కశ్మీర్ సరిహద్దును దాటి తాలిబాన్ ప్రభావం విస్తరించే ప్రమాదం ఉంది. చైనా, పాకిస్తాన్, తాలిబాన్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక కూటమి దక్షిణాసియా భద్రతకు కొత్త సవాలు విసురుతోంది. ఇస్లామాబాద్ ప్రపంచ వేదికలపై శాంతి అనే పదంతో ఆటలాడుతున్నప్పటికీ తన ఇంటి గుమ్మం వద్ద మంటలు రగులుతున్నాయి. తీరాలోయలో పాకిస్తాన్ వేసిన తాజా బాంబులు కేవలం ఒక దాడి కాదు, అవి ఒక దేశం తన సొంత ప్రజలపై చూపుతున్న క్రూరత్వానికి ప్రతీక. పస్తూన్ సమాజం శతాబ్దాలుగా బాహ్య అణచివేతలకు ఎదురొడ్డిన జాతి. ఈసారి కూడా వారు లొంగిపోరు. ఇది కేవలం ప్రాణరక్షణ యుద్ధం కాదు, పాకిస్తాన్ సైన్యం నకిలీ వ్యూహాలకు తుది పోరాటం కూడా కావచ్చు. పాకిస్తాన్ శక్తివంతమైన సైన్యం ఈ యుద్ధాన్ని గెలిచినట్లు ప్రకటించొచ్చు, కానీ ప్రతి బాంబు దాడి తర్వాత పస్తూన్ సమాజం నుంచి మరో ప్రతిఘటన నిశ్శబ్దంగా పుట్టుకొస్తూనే ఉంటుంది. చైనా, అమెరికా, తాలిబాన్, రష్యా ఈ భూభాగాన్ని తమ లాభాల కోసం ఉపయోగించొచ్చు. అయితే చివరికి రక్తం చిందించే నేల పస్తూన్లదే. ప్రతిఘటన కీర్తి కూడా వారిదే అవుతుంది. తీరాలోయలో కురిసిన బాంబులు కేవలం ఒక దాడి మాత్రమే కాదు, అవి పాకిస్తాన్ క్రూరత్వానికి, అంతర్జాతీయ రాజకీయాల్లో పావుగా మారి పడిపోతున్న దౌర్భాగ్యానికి ప్రతీక. శతాబ్దాలుగా అణచివేతలకు ఎదురొడ్డిన పష్తూన్లు ఈసారి కూడా లొంగిపోరు. మరోవైపు పాకిస్తాన్కి సౌదీతో ఒప్పందం భారత వ్యూహాత్మక సమీకరణల్ని కుదిపేస్తుంది. పాకిస్తాన్ తన శత్రు విధానాలను ముందుకు తీసుకువెళ్లడానికి సౌదీ వనరులను, చమురు, ఆర్థిక సహాయం, దౌత్య మద్దతు ఉపయోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా సైనిక జిహాదీ కాంప్లెక్స్ అనే పాకిస్తాన్లోని శక్తివంతమైన నెట్వర్క్ కి ఇది కొత్త ఊపునిస్తుంది. సైన్యం, మిలిటెంట్ ప్రాక్సీలు, మతపరమైన సిద్ధాంతకర్తలు, క్రిమినల్ సిండికేట్లు కలిసి ఏర్పరిచిన ఈ వ్యవస్థ భారత వ్యతిరేక విధానాలకే జీవం పోస్తుంది. గల్ఫ్ దేశాల మద్దతు, మత ఛాందసవాద భావజాలానికి సౌదీ ఆర్థిక సహాయం ఇప్పటికే ఉన్న నేపథ్యంలో అధికారిక రక్షణ ఒప్పందం ఆ బంధాన్ని మరింత బలపరుస్తుంది. సౌదీ వనరులు వాయిదా చెల్లింపుపై చమురు, పెట్టుబడులు, నగదు బదిలీల రూపంలో వస్తే పాకిస్తాన్ సైన్యం అంతర్గత ఆర్థిక ఒత్తిడుల మధ్య కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్లో ప్రాగ్జ యుద్ధాలను కొనసాగించగలదు. దీర్ఘకాలంలో సౌదీ పాశ్చాత్య దేశాల నుండి కొనుగోలు చేసే ఆధునిక ఆయుధాలకు పాకిస్తాన్ పరోక్ష ప్రాప్యత పొందే అవకాశము ఉంది. ఇది ప్రాగ్జీ గ్రూపులను ధైర్యం చేయొచ్చు.